అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మన తెలంగాణ పైన ఒక భయంకరమైనటువంటి కుట్ర నడుస్తున్నది. పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త కుట్రని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుండి దాదాపు 3-4 నెలల నుండి అన్ని సోషల్ మీడియాలలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా, లేకపోతే రేవంత్ రెడ్డికి బాగా ఫేవర్ ఉండేటటువంటి యూట్యూబ్ ఛానల్ అయినా, లేకపోతే కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అయినా, లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి శాటిలైట్ మీడియాలు అయినా, పొద్దున్న లేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంది? పొద్దున్న లేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది? కేటీఆర్ పలానా హీరోని రమ్మని చెప్పిండు, కేటీఆర్ కోసం పలానా హీరోని వచ్చింది. ఇగో ఈ జీవన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కేటీఆర్ కోసం హీరోయిన్లను కారులో ఎక్కించుకొని తీసుకొచ్చిండు. కేటీఆర్ పార్క్ హయాత్లో ఈ పలానా రూమ్ నెంబర్లో ఉన్నాడు, పలానా దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు, ఆ హీరోయిన్ తోటి ఈ హీరోయిన్ తోటి కేటీఆర్ డ్రగ్స్ ఇచ్చిండు, కేటీఆర్ ఆమెను ఇట్లా చేసిండు, ఈమెను ఇట్లా చేసిండు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్లు విన్నాడు, ఆ హీరోయిన్ తోటి ఈ హీరోయిన్ తోటి లింకులు పెట్టుకుంటా 4 నెలల నుండి వివిధ యూట్యూబ్ ఛానళ్లలో, వివిధ శాటిలైట్ ఛానళ్లలో, ఇది మొత్తం కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఛానళ్ళు, అటు చంద్రబాబు నాయుడుకు డబ్బా కొట్టేటటువంటి ఛానళ్ళు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి ఛానళ్ళు, ఇక కొన్ని శాటిలైట్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. వాటి పేరు ఓపెన్గా చెప్పాల్సిందే. ఏముంటుంది ఇప్పుడు శాటిలైట్ ఛానల్ TV5 కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బిగ్ టీవీ కానివ్వండి, లేకపోతే ఇంకా 2-3 ఛానల్స్ పేరు ఓపెన్గా చెప్పాల్సిందే. ఈ ఛానల్ అన్నీ రేవంత్ రెడ్డికి డబ్బాలు కొడుతూనే ఉన్నాయి. వాస్తవాన్ని చూపించేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఇప్పుడు ఏదన్నా బీఆర్ఎస్ పార్టీలు చిన్నగా ఏదైనా తప్పు చేస్తే, చిన్నగా ఏదైనా మాట్లాడితే టకాటగా పెద్ద పెద్ద స్క్రోలింగ్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఈ తప్పు చేసిరు, బీజేపీ వాళ్ళు ఈ తప్పు చేసిరు అని చెప్పుడు తప్ప, రేవంత్ రెడ్డి 18 నెలల నుండి ఎన్ని తప్పులు చేసిండు? 18 నెలల నుండి రైతు భరోసా మార్చి 31 తారీఖు లోపు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండా? మరి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ మీడియా అయినా ప్రశ్నించిందా? ఇప్పుడు కేటీఆర్ గురించి ఎవరెవరైతే కేటీఆర్ ఆ హీరోయిన్ వాడుకున్నాడు, ఈ హీరోయిన్ వాడుకున్నాడు, కేటీఆర్ కోసం మల్లెపూలు పెట్టుకుని ఆ హీరోయిన్ వచ్చింది, ఈ హీరోయిన్ వచ్చింది అని చెప్పి తమ్లైన్లలో పెట్టుకుంటూ కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుర్రా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పులను ఎత్తి చూపేటటువంటి కార్యక్రమం చేస్తుర్రా? రేవంత్ రెడ్డి గారు ఎన్నో చెప్పిండు, 6 గ్యారెంటీలు, 420 హామీలు. మళ్ళీ 6 గ్యారెంటీలు అన్నీ నెరవేరినాయా? 100 రోజులలో భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణలో లండన్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం, డల్లాస్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ఒక్కలన్నా ప్రశ్నించిర్రా? మొత్తం ఇదే పనిగా అసలు ఎందుకు కేటీఆర్ను, కేసీఆర్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? కొన్ని యూట్యూబ్ ఛానల్ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట. రేవంత్ రెడ్డి ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాడు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములు బ్యాంకుకు అమ్ముకోనికి రెడీ అయ్యిండు. ఐసిఐసిఐ బ్యాంకు 40,000 కోట్ల రూపాయలకు అమ్ముకోనికి రెడీ అయ్యిండు. మొత్తం జేసీబీలను పెట్టి అక్కడ మొత్తం సాఫ్ చేపియడానికి రెడీ అయితే, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్ లీడర్లు వాళ్ళు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసారు. పిటిషన్ వేసి ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి ఆ చెట్లు కొట్టేసాడు, అదంతా ఆపిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే. లేకపోతే రేవంత్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకోకపోతే మొత్తం ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి భూములన్నీ అమ్ముకోపోతుండే. మొత్తం ఇప్పటిదాకా 40,000 కోట్ల కథం చేస్తుండే ఎప్పుడో. తర్వాత హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రాను అడ్డుకున్నది కూడా బీఆర్ఎస్ఏ. హైడ్రా బాధితులను ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు అసలు హైడ్రా గురించి ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ జనాలకు తెలిసే విధంగా చేసిరు. ఈ హైడ్రా పేదవాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, పెద్దోళ్ళని పట్టించుకుంటలేరు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వాళ్ళు కట్టినటువంటి FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్లను హైడ్రా కూల్చేస్తలేరు, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తుంది హైడ్రా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిన్ టు పిన్ ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం చేసినారు. హెచ్సియు విషయంలో కేటీఆర్ అడ్డుకున్నాడు, హైడ్రా విషయంలో కేటీఆర్ అడ్డుకున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి ఆగడాలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది. రేవంత్ రెడ్డి ఏదేదైతే చేద్దాం అనుకుంటున్నాడో ఆయన ఇష్టానుసారంగా నేను ఏది చేస్తే అదే ఫైనల్, నేను ఎట్లా ఆడితే అట్లనే, ఎట్లా పాడితే అట్లనే అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదేదైతే స్టార్టింగ్లో అనుకుంటున్నాడో అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపులో పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేసారు? లగిచెర్లకు సంబంధించినటువంటి ఘటన మీకు తెలుసు. ఆ లగిచెర్లలో ఏదో కంపెనీ పట్టుకొస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకొని లాక్కుంటా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఢిల్లీకి తీసుకుపోయారు. వాళ్ళని రైతులను ఢిల్లీకి తీసుకుపోయి హ్యూమన్ రైట్స్ దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించే కార్యక్రమం చేశారు. తర్వాత లగిచెర్లకు సంబంధించినటువంటి బాధితులను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ క్లబ్కు తీసుకుపోయి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ సంబంధించిన ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డి ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నాడో,
రేవంత్ రెడ్డి ఏదైతే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాడో అది పనికొచ్చేది కాదు, పనికిరాని కార్యక్రమం ఏదేదైతే చేద్దాం అనుకుంటున్నాడో అవన్నిటికీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపుల్ల పెడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, వీళ్ళు ప్రధానంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మెయిన్. రేవంత్ రెడ్డి ఏ పని చేద్దాం అనుకున్నా, అది ఏదైనా కానీ వీళ్ళు ఆపుతురు. రేవంత్ రెడ్డి ఏదైనా భూమి అమ్ముకుందాం అనుకున్నా, రేవంత్ రెడ్డి ఇంకేదైనా చేద్దాం అనుకున్నా, కాళేశ్వరం కూల్చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకేదైనా చేద్దాం అనుకుంటే కేటీఆర్ అడ్డుకుంటుండు, కేసీఆర్ అడ్డుకుంటుండు. మరి వీళ్ళు అడ్డు దొలుక్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అసలు వీళ్ళు అడ్డుపడొద్దు, నేను ఏ పని చేస్తే ఆ పనే ఫైనల్, నేను ఎట్లా చేస్తే అట్లా, నేను తెలంగాణలో ఏది చేస్తే అది, నేను ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిన, కొన్ని పేర్లు మార్చేసిన, కొత్త ఫ్లైఓవర్ల పేర్లు కూడా మార్చేసిన, నేను ఏది చేస్తే అదే చేస్తున్నా. మరి ఇప్పుడు నేను అన్నీ చేసేది యాక్సెప్ట్ కావాలి, నన్ను అడ్డుకోవద్దంటే ఏం చేయాలి? ఫస్ట్ కేటీఆర్ని దెబ్బతీయాలి, కేసీఆర్ని దెబ్బతీయాలి. ఎట్లా దెబ్బతీస్తుండు తెలుసా? మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ రైతు బంధు, కేసీఆర్ చేసినటువంటి ఏదైతే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, కేసీఆర్ పెట్టినటువంటి పథకాల పేర్లు మార్చి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. రైతు బంధును రైతు భరోసా చేయలే, లేకపోతే ఆయన పెట్టినటువంటి ధరణిని తీసేసి భూభారతి అని తీసుకురాలే. అంటే కేసీఆర్ పేరు మార్చుడు తప్ప ఈయన కొత్తగా చేసింది ఏం లేదు. ఈడ ఇందిరమ్మ ఇల్లు పెట్టిండు, ఆయన డబుల్ బెడ్రూమ్ అంటే ఈయన ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిండు. కేవలం పథకాల పేర్లు మార్చి పథకాలకు సంబంధించినటువంటి 2-3 వేలు పెంచిచ్చుడు తప్ప అంతకు మించి ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. సరే, మొన్నటి దాకా నానా రకాలుగా తిట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీకు పిన్ టు పిన్ చెప్తా స్టార్టింగ్ నుండి. ఫస్ట్, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఫెయిల్ అయిపోయింది, తర్వాత హైడ్రా విషయంలో ఫెయిల్ అయిపోయిండు, లగచర్ల విషయంలో ఫెయిల్ అయిపోయిండు, హెచ్సియు విషయంలో ఫెయిల్ అయిపోయిండు, 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిపోయిండు, రైతు భరోసా విషయంలో ఫెయిల్ అయిపోయిండు, రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిపోయిండు. ఇవన్నిటికీ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు కదా. ఈ ఫెయిల్యూర్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తి చూపుతురు, కేసీఆర్, కేటీఆర్ మొత్తం బయట పెడుతురు. రేవంత్ రెడ్డి కథ, రేవంత్ రెడ్డి ఈ 18 నెలల్లో చేసినటువంటి కథ, ఆయన చేసినటువంటి వ్యవహారం, ఆయన చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు, వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ బీఆర్ఎస్ వాళ్ళు బయట పెడుతుంటే ఇవన్నీ బయటపడుతున్నాయి. మాకు అడ్డుండొద్దు, మళ్ళీ రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో కూడా మేమే గెలవాలి, మేమే అధికారంలోకి రావాలి. మేము అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? బీఆర్ఎస్ కొంత లో ఉన్నది, అంటే బీఆర్ఎస్ కొంత డౌన్ ఉన్నది కాబట్టి అసలు మొత్తం బీఆర్ఎస్ లేకుండా చేస్తే ఎట్లుంటుంది? అసలు మాకు ప్రతిపక్షమే ఉండొద్దు. ఇప్పుడు మేము ఏ పని చేసినా మమ్మల్ని ఈ తెలంగాణలో అడ్డుకునేది ఎవరు? ఫస్ట్ కేటీఆర్, కేసీఆర్ ఇద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడ్డు తొలుక్కున్నాం అనుకో, మనల్ని అడ్డుకునేటోడు ఎవరు లేడిగా, అందరూ మన దోస్తులే, బీజేపీ వాళ్ళు దోస్తులే, ఇంకొంతమంది వాళ్ళు వీళ్ళందరూ దోస్తులే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే మనకు శత్రుత్వం కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న ఇద్దరు తలకాయలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డు తొలగించుకుంటే ఇక మనకు తిరుగులేదనేది రేవంత్ రెడ్డి వర్షన్ లెక్క కొడుతున్నది. అందుకే దాదాపు 4 నెలల నుండి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? కేటీఆర్ను ఎట్లా ఏం చేయాలో అర్థమైతలేదు. ఫస్ట్ ఏమో ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేటీఆర్ 50 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసింగ్ కొనికి అడ్డగోలుగానే ట్రాన్సాక్షన్ చేసిండు, అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కొట్టిండు. అసలు కేటీఆర్ పైసలు అవి గవర్నమెంట్ పైసలు కదా, గట్టెట్లో కొడతాడు, తమాషా చేస్తుండా, ఆయన కథ ఏందని చెప్పి కేటీఆర్ను విచారణకు పిలిచిరు, విచారించిరు, అవినీతి అవినీతి అని చెప్పిర్రు. ఒక్క ఆధారం అన్న బయటకు వచ్చిందా? ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ ఈ అవినీతి చేసిన, ఆ అవినీతి చేసిన అని మాట్లాడితే ఒక్క ఆధారమైన, ఒక్క ఎవిడెన్స్ అయినా బయట పెట్టే ప్రయత్నం చేసినా? అది పెట్టలే. ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఇక రెండోది ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణ నడుస్తుంది, సిట్టు విచారణ ఇంకేం బయట పెట్టలేదు. సిట్టు విచారణ బయట పెట్టకంటే ముందే కేటీఆర్ పైన ఆరోపణలు స్టార్ట్ చేశారు. కేటీఆర్ పార్కాయత్ రూమ్లో ఓ హీరోయిన్ని తెచ్చుకున్నాడు, ఓ హీరోయిన్ మల్లెపూలు పెట్టుకొని వచ్చింది, కొత్త చీర కట్టుకొని వచ్చింది, ఇవి ఆ తమ్లైన్లు పెడితే ఇప్పుడు కేటీఆర్ లేని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి, కేటీఆర్ని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు రాజకీయంగా కేటీఆర్ని దెబ్బ కొడదామంటే దెబ్బ పడే అవకాశం కనబడతలేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి? క్యారెక్టర్ పరంగా దెబ్బ కొట్టాలి. అందుకే స్టార్టింగ్ నుండి కేటీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, అట్లా చేసేసిండు, ఇట్లా చేసేసిండు, భూకంపం బద్దలు కొట్టేసిండు. మరి ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి కేటీఆర్ పలాని హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఇగో పలాని హీరోని ఇబ్బంది పెట్టిండు, పలాని డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిండు, పలాని ఇండస్ట్రీ వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, ఒక్క హీరోయిన్ అన్న, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినా పలాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రా? మరి ఎందుకు ఇవ్వలే? నిజంగా కేటీఆర్ వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడితే ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటే కేటీఆర్ పైన కంప్లైంట్ ఇవ్వాలి కదా, కేటీఆర్ పైన కేసు పెట్టాలి కదా. మరి ఒక్క కంప్లైంట్ కూడా ఎందుకు ఫైల్ కావాలి? మీరు చూడండి, ఇప్పుడు కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఎట్లా అడ్డుకుందాం? ఇప్పుడు మన గజలకాంతం చెప్పిండు చూసిరా, కాంగ్రెస్ పార్టీ లీడరు, నువ్వు నోరు తెరిస్తే నీ బండారం మొత్తం బయట పెడతా. బ్లాక్మెయిలింగ్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అదే కదా, బ్లాక్మెయిలింగే కదా. కేటీఆర్ కనుక కాంగ్రెస్ వాళ్ళని తిడితే, కాంగ్రెస్ని విమర్శిస్తే, ఒకవేళ కాంగ్రెస్ అరాచకాలను బయట పెడితే నీ బండారం బయట పెడతాం.
నువ్వు హీరోయిన్లతో ఉన్న ఫోటోలు బయట పెడతాం, వీడియోలు బయట పెడతాం, నీ రికార్డింగ్లు బయట పెడతాం, నీ కథ బయట పెడతాం అని ఇప్పుడు ఇదో బ్లాక్మెయిలింగ్ దంతా స్టార్ట్ అయింది. ఇదో కుట్ర, ఇదో తెలంగాణ పైన కుట్రనే. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఇప్పుడు కేటీఆర్ని అసోసియేషన్ చేస్తే క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి థంబ్లైన్లు పెట్టి లేకపోతే ఆయన గురించి ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది, రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కేటీఆర్ని కనుక ఒకవేళ విమర్శిస్తే లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు పెన్షన్ ఉన్నది, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను కాంగ్రెస్ చెప్పింది, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఎందుకు చేయలేదు, చేయకపోవడానికి గల కారణం ఏందని చెప్పి కేటీఆర్ అడిగిండు అనుకో, ప్రశ్నించిండు అనుకో కాంగ్రెస్ని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, నువ్వు హీరోయిన్లతో వండుకున్న బాపత్వి, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా, నువ్వు హీరోయిన్లను హోటల్కి తెచ్చుకున్నావు, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా అని చెప్పి కేటీఆర్ని ఇట్లా క్వశ్చన్ చేయొచ్చు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది అదే, కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బతీయాలి. కేటీఆర్ క్యారెక్టర్ని దెబ్బతీసి కేటీఆర్ని రాజకీయంగానే మొత్తం భూస్థాపితం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఇక కేటీఆర్ రాజకీయాలలో రావద్దు, తలెత్తుకోవద్దుగా, అట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి. కేటీఆర్ని జనాలు నమ్మొద్దు. ఏది ఇప్పుడు కేటీఆర్ని ఇట్లా తిట్టుడుతోటే కేటీఆర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంటే జనాలు అనుకుంటారు కదా, నిజంగానే కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండేమో, కేటీఆర్ పెద్ద అరాచకవంతుడేమో, కేటీఆర్ వాళ్ళని వీళ్ళను చాలా దారుణంగా ఆ మాటలు ఈ మాటలు అన్నడేమో, నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పార్కాయత్తు రూమ్కి తీసుకుపోయిండేమో అని చెప్పి జనాలు అనుకోవాలి. అనుకోవడానికే కదా మీరు చూడు 4 నెలల నుండి మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాలు, ఆంధ్రాకి సంబంధించినటువంటి మీడియాలు పొద్దున్న లేస్తే కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్, కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఆ హీరోయిన్ని తీసుకుపోయిండు. ఇదేనా ఇప్పుడు ఏంది, మీకు అడ్డు ఉండొద్దు, మీరు ఏది చేస్తే అదే నడవాలి, కేటీఆర్ మీకు అడ్డుపడొద్దు, మీరు ఏది చేసినా కూడా కేటీఆర్ మిమ్మల్ని అడగొద్దు, కేటీఆర్ మిమ్మల్ని ప్రశ్నించొద్దు అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎట్టి పరిస్థితులు అడ్డుకోవద్దు, అంతే కదా. మొత్తం స్టార్టింగ్ నుండి ఇదే, కేటీఆర్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఆ హీరో ఈ హీరో, ఇదే కథ మొత్తం. ఆంధ్ర మీడియా అయితే మరీ అరాచకం అయిపోయింది, మరీ అరాచకం, మామూలు అరాచకం కాదుగా. అటు మా కూటమి ప్రభుత్వమే, ఇటు మా రేవంత్ రెడ్డి, మాకేమున్నది ఇబ్బంది, మాకేం ఇబ్బంది లేదు కదా అనేటటువంటి ఆలోచన ఏమో తెలియదు, మొత్తం అదే కథ. మస్తుగున్నాయి ఛానళ్ళు, 1-2 కాదు, మస్తు ఛానళ్ళు ఉన్నాయి. ఆ మహాన్యూస్లో పెట్టినటువంటి తమ్లైన్లు చూస్తే అది ఒళ్ళు కాలిపోతుంది, మండిపోతుంది ఒళ్ళు, అట్లా పెడతారు ఆ తమ్లైన్లు. ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందంటాడు మహావంశీ, అట్లా పెడితే ఓడుకుంటాడు. సిట్టు చెప్పిందా ఫోన్ చేసి సిట్టు విచారణ చేస్తూ ఉంది ఫోన్ చేసి మహావంశీకి, ఇగో మరి పలానా హీరోయిన్ వచ్చింది నువ్వు ఇది చేయమని చెప్పి సిట్టేమన్నా చెప్పిందా, సిట్టేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా మహావంశీకి? నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు, ఇక నాకు న్యూస్ ఛానల్ ఉన్నది కదా నేను ఏం పెట్టినా నడుస్తుంది, దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండదు, దానికి ఒక కథ ఉండదు, ఏది పడితే అదే చెప్పుడు, తమ్లైన్లు పెట్టుడు, ఫోటోలు పెట్టుడు, మార్ఫింగ్లు కొట్టుడు, ఇదే కథ మొత్తం. ఫస్ట్ ఇప్పుడు ఏంది, కేటీఆర్ని అడ్డుకోవాలి, కేటీఆర్ నోరు తెరిస్తే బ్లాక్మెయిల్ చేయాలి. ఏది నీ భాగవతం ఉన్నది బయట పెడతాం, తమాషా చేస్తున్నావా. ఇంకోటి పబ్లిక్లో ఆయన మైనస్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏది దొరకలేదు, కేటీఆర్ ఈ తప్పు చేసి నా తప్పు చేసి దొరకలేదు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని ఎట్లయినా బద్నాం చేయాలి, కేటీఆర్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలంటే క్యారెక్టర్ దెబ్బతీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉపాయం కట్టారు. తర్వాత కేసీఆర్ ఏందిగా, కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడంలో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించిండు, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనేటటువంటి ఒక ముద్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్, కాళేశ్వరం అత్యంత పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులో కేసీఆర్ 20 కోట్లు మింగిండు, 10 కోట్లు మింగిండు, స్కామ్కు పాల్పడ్డాడు, పర్సెంటేజ్ తీసుకున్నాడు అని చెప్పి ఆయన పైన ఆరోపణ, ఇటు కేటీఆర్ పైన ఆరోపణ, ఇటు కేసీఆర్ పైన ఆరోపణ. అంటే వీళ్ళు నోరు తెరిస్తే నువ్వు కాళేశ్వరం స్కామ్ చేసినావు నువ్వు మాట్లాడతావా, నువ్వు హీరోయిన్లను వాడుకున్నావు నువ్వు మాట్లాడతావా అని చెప్పి వీళ్ళని విమర్శించడానికి వీళ్ళకి ఒక అస్త్రం. అదొకటి నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ పైన పెద్ద కుట్ర. ఇంకోటి దీంట్లో రెండోది మనం మాట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు తెలంగాణకు రానికి రెడీగా ఉన్నాడు, బాబు గారు తెలంగాణకు రానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ టైంలో రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుకు శిష్యుడు కాబట్టి చంద్రబాబు గారు రావడానికి ఆస్కారం ఉన్నది, రావచ్చు, మంచిగా ఇక్కడ మళ్ళీ ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఆయన పని ఆయన చేసుకోవచ్చు, ఆ స్కోప్ ఆయనకు ఉంది. అయితే ఇప్పుడు బాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి టీడీపీ పార్టీ ఫామ్ చేసి వాళ్ళు మళ్ళీ కూటమి అని, ఒకవేళ వీడికి వచ్చి టీడీపీ జనసేన పొత్తుతోని పోటీ చేస్తే లేకపోతే బీజేపీ పొత్తుతోని పోటీ చేసింది అనుకో, కేసీఆర్ కేటీఆర్ ఊకుంటారా, ప్రశ్నిస్తారు కదా. మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు, 10 సంవత్సరాలు అవుతుంది, తెలంగాణ వేరైపోయింది, ఇప్పుడు మళ్ళీ వీడికి వచ్చి పెత్తనం చూపించుకోవడానిక, అంటే మీ పెత్తనం ఈడ నడవాలనా, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పెత్తనం నడవడానికి ఇప్పుడు తెలంగాణ పైన కుట్రనా, అంటే ఎందుకు ఇప్పుడు కేటీఆర్ని కేసీఆర్ని విమర్శించేది ఎందుకు, వాళ్ళపైన ఆరోపణలు చేసేది ఎందుకు, తెలంగాణను మన గుప్పెట్లోకి తీసుకురావాలి, తెలంగాణను మనం ఎట్లయినా మన చేతిలోకి తీసుకురావాలి. ఇప్పుడు రేపటి రోజు చంద్రబాబు వీడికి వచ్చిండనుకో, కేసీఆర్ క్వశ్చన్ చేస్తాడు, కేటీఆర్ క్వశ్చన్ చేస్తాడు, ఆంధ్ర వాళ్ళు మళ్ళీ తెలంగాణకి ఎందుకు వస్తారు, మళ్ళీ ఏంది మీ పెత్తనం,
మాకు వద్దని చెప్పే కదా మేము సపరేట్ రాష్ట్రాన్ని సాధించుకునేది, సపరేట్ రాష్ట్రాన్ని విడిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ కథ ఏంది, మమ్మల్ని బతకనియరా, మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్నీ ఆంధ్రాకి తీసుకోపోతారా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ రేపటి రోజు ప్రశ్నిస్తారు. కేటీఆర్ అడ్డుపడొద్దు, మాకు కేసీఆర్ అడ్డుపడొద్దు. చంద్రబాబు ఇక్కడికి వస్తే అడ్డుపడేది ఎవరు? 100% బీఆర్ఎస్ వాళ్ళే, కేసీఆర్ కేటీఆర్. మరి వాళ్ళు అడ్డుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతీయాలి, వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి. అప్పుడు పబ్లిక్ కూడా వీళ్ళు వేస్ట్, ఇక వీళ్ళు కేటీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, ఇక వేస్ట్ అని చెప్పి పబ్లిక్ అనుకోవాలి. అనుకోవడానికి ఇది ఒక కుట్ర. ఈ కుట్రను కేసీఆర్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుట్రను కేసీఆర్ తనదైనటువంటి శైలిలో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మొన్న మహాన్యూస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తగానే పోయి దాడి చేయలే. వాళ్ళకి ఏడ పొద్దుపోక ఏడ పనికిరాక వాళ్ళు దాడి చేయలే. ఏదో నడుస్తుంది, మహాన్యూస్ వాడు కావాలని రోజు మితిమిరిపోతుండు, రోజుకొకటి రోజుకొకటి, రోజుకు 4, రోజుకు 5 ఇట్లా పెడతా ఉంటే వాళ్ళకి కాలింది. ఫస్టే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిరట, వద్దు ఇట్లా పెట్టకూరు అంటే ఇంకా రెచ్చిపోయిర్రు. ఇక వాళ్ళు తట్టుకోలేక ఇక మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పోయి దాడి చేసి వచ్చారు. వాళ్ళకి కాలి, వాళ్ళకి మండి. అసలు జరిగినటువంటి కథ ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానికి రెడీగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మొన్న మహాన్యూస్ పైన దాడి జరుగుడుతోటే రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, బండి సంజయ్ ట్వీట్ చేసిండు, బీజేపీ వాళ్ళు పోయి చూసిర్రు, కాంగ్రెస్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోయి చూసిండు, మంత్రులు పోయి చూసిర్రు. అంటే వాళ్ళు సపోర్ట్ చేసినట్టు ఆంధ్ర మీడియాకు పోయి మీరు ఇష్టం ఉన్నట్టు పెట్టుకోరు, మా తెలంగాణలో పైన తమ్లైన్లు పెట్టుకోర్రి, మా తెలంగాణలో క్యారెక్టర్ దెబ్బతీయర్రి, మీరు ఇష్టం ఉండే ఎట్లా పెట్టినా ఏం కాదు, మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పొచ్చినట్ట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత పెద్ద ట్వీట్ చేసిండు, ఏది మీడియా పైన దాడి జరగడం బాధాకరం, కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని అంత పెద్ద ట్వీట్ చేసిండు కదా. మరి ఆ ట్వీట్లో కింద రాయొచ్చు కదా, మీడియా కూడా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు, ఇష్టం ఉన్నట్టు పెట్టొద్దు, మీడియా పరిమితిలో మీడియా ఉండాలి, మా దగ్గర పేపర్ ఉన్నది కదా, మా దగ్గర పుస్తకం ఉన్నది కదా, ఎట్లా చేస్తే అట్లా నడుస్తుందంటే కాన్పాన్ అని చెప్పి రేవంత్ రెడ్డి పెట్టొచ్చు కదా. మరి ఎందుకు పెట్టలే? అంటే రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రాకి సపోర్ట్, ఆంధ్ర మీడియాకు సపోర్టు, చంద్రబాబు నాయుడుకి సపోర్టే చేస్తున్నాడంట. ఎట్లా? ఇప్పుడు దేన్ని ఎట్లా అనుకోవాలి మనం? నేను చెప్తున్నాను కదా 2 అంశాలు దీంట్లో. ఒకటి, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళకి అడ్డుపడొద్దు. ఏ పని చేసినా, రేవంత్ రెడ్డి ఏ పని చేసినా, ఆయన భూములు అమ్ముకున్నా, భూములు పెట్టినా, తెలంగాణను అమ్ముకున్నా, తెలంగాణను ఏం చేసినా వీళ్ళిద్దరు అడ్డుపడొద్దు. వీళ్ళిద్దరు అడ్డుపడొద్దు అంటే ఏం చేయాలి? వీళ్ళ క్యారెక్టర్ దెబ్బతీయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. అందుకే కదా ఇప్పుడు కేటీఆర్ని ఆ విచారణ, కేసీఆర్ని ఈ విచారణ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లని ఈ విచారణ, అన్ని విచారణలే. అంటే సిట్టు ఫోన్ ట్యాపింగ్, ఇదేమన్నా సీరియలా? సీరియల్ రోజుకు 30 నిమిషాలు ఉంటుంది, దాంట్లో 20 నిమిషాలు నడుస్తుంది, 10 నిమిషాలు యాడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అట్నే అవుతుంది, రోజుకు ఒక పంచాయతీ బయటకు వస్తుంది. సిట్టు ఈ ఫోన్ ట్యాప్ చేసిరు, ఆ ఫోన్ ట్యాప్ చేసిరు, దీనికి క్లైమాక్స్ ఉండదా? ఇదేమన్నా సీరియల్ ఎపిసోడ్సా? సిట్టు నిజంగా కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసినా లేదా అని సిట్టు చెప్పాలి, విచారణ చేసి ఇమీడియట్లీ బయట పెట్టాలి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించినా లేదా బయట పెట్టాలి. ఇంకెన్ని రోజులు? 18 నెలల నుండి ఇదే పంచాయతీ కదా, ఫోన్ ట్యాపింగ్ ఇంకా నడుస్తూనే ఉంటుందా? ఆ ఫోన్ ట్యాపింగ్ అసలు బయటికే రాలే, ఒక్క సమాచారం అన్న సిట్ ఇచ్చిందా? ఇంకా విచారణ చేస్తుంది కదా సిట్టు, ఇంకా సమాచారం ఇయ్యలే, విచారణ ఇంకా కంప్లీట్ కాలే, అప్పుడే ఈ మీడియా ఛానల్ స్టార్ట్ చేసిర్రు భజన, కాంగ్రెస్కు భజన కొట్టుడు. రేవంత్ రెడ్డి ఇంటికాడ సర్వర్లు పెట్టిర్రు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసిర్రు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిర్రు, రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ చేసిర్రు, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసిర్రు, పలానా జర్నలిస్ట్ ఫోన్ ట్యాప్ చేసిర్రు, పలానా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిర్రు. వీళ్ళే పెట్టుకుంటారు తమ్లైన్లు, వీళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ ఏంది? మొత్తం అన్ని కేసీఆర్ బొమ్మలే, కేటీఆర్ బొమ్మలే. ఏదైనా ఫామ్ హౌస్లో పార్టీ జరిగిందనుకో, ఆ పార్టీలో ఏదైనా గంజాయో లేకపోతే డ్రగ్స్ దొరికినాయి అనుకో, ఆయన కేటీఆర్ మనిషే, కథం చెప్పేస్తారు. ఇక ఆయన కేటీఆర్ మనిషే, ఆయన కేటీఆర్కి సంబంధించిన వ్యక్తే. అంటే అవతలోనికి వ్యక్తిగత జీవితాలు ఉండయా? అవతలోనికి వేరేది ఏముండదు. ఇక అంత కేటీఆర్ దగ్గరనే ఉంటాడు అయ్యాడు, పొద్దున్న లేస్తే కేసీఆర్ దగ్గరనే ఉంటాడు అయ్యవాడు. మొత్తం ఇదే కథ. ఇప్పుడు ఏదైనా ఫామ్ హౌస్లో పార్టీలో ఎవడన్నా దొరికినా కేటీఆర్ మనిషి అని చెప్తారు, ఏదైనా బస్ స్టాండ్లో వాడు తాగి పన్నా కేసీఆర్ మనిషి అని చెప్తారు. ఇంకేదైనా ఏదైనా దొరికితే, ఏదైనా మహిళల విషయంలో ఇంకోటి ఏమన్నా అయితే అది కేసీఆర్ మనిషే, కేటీఆర్ మనిషే. ఏదున్నా చిన్న ఏదున్నా మొత్తం కేసీఆర్కే లింకు పెట్టి యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుడు వీడియోలు. మొత్తం ఇదే పనిగా, వేరే పనే లేకుండా అయిపోయింది. నేనేమంటున్నా, 2, ఒకటి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులకు కేసీఆర్ కేటీఆర్ అడ్డుపడొద్దు అంటే వాళ్ళని అడ్డు తొలగించుకోవాలంటే ఉత్తుత్తగానే రాజకీయాలలో అడ్డు తొలగించుకోవడం అంత సాధ్యం కాదు. 2వది, ప్రతిపక్షం అసలు ఉండొద్దు. మేమే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్నటువంటి ఈ టైంలో, బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ పీక్ టైంలో మొత్తం పార్టీనే ఖతం చేయాలి. అంటే ఇక వాళ్ళపైన ఆరోపణలు చేసి, అరెస్ట్ చేసి, ఎట్లనో అట్లా జనాలలో బీఆర్ఎస్ పార్టీ అనేది అదొక అవినీతి పార్టీ, అది 10 సంవత్సరాలలో అరాచకాలు చేసిన పార్టీ, అది మొత్తం డబ్బులు దోచుకున్న పార్టీ అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్ చేయాలి.
ఇప్పుడు అదే పనులు అది ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు 10 సంవత్సరాలలో దందా చేసిరు అని చెప్పి చెప్పుకోవడానికి మామూలు తంటాలు పడతలేడు. మొత్తం ఏపీ మీడియాని తీసుకొచ్చి తెలంగాణ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అదే పనిలో పడ్డాడు. మొత్తం అదే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే ఛానళ్ళు 70% ఏపీ ఛానల్సే. మొత్తం 70% ఏపీ ఛానల్సే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నారా? మొత్తం 60% ఏపీ. రిటైర్డ్ అయినటువంటి అధికారులను కూడా రేవంత్ రెడ్డి ఏపీ వాళ్ళనే పెట్టుకున్నాడు. మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులే. ఆయనకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు కూడా ఏపీ వాళ్ళే. ఆయన పక్కన ఉండేది కూడా ఏపీ వాళ్ళే. మొత్తం ఏపీ. మరి మన తెలంగాణలో దొరకలే? మన తెలంగాణలో లేరా? ఏమనంటే మీరు తెలంగాణ ఏపీని ఎందుకన్నా అటు ఇటు చూస్తారు? తెలంగాణ ఏపీ కలిసి ఉంటారు, అన్నదమ్ములే. మన ఆంధ్ర వాళ్ళు కూడా మన తెలంగాణలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఏపీకి పోయి బతుకుతూ ఉన్నారు. కాదని అంటే మనం అన్నదమ్ముల లెక్కనే. కానీ మన తెలంగాణ పైన కుట్ర ఎందుకు అంటున్నా నేను? మన తెలంగాణ పైన మన రాష్ట్రం పైన కుట్ర ఎందుకు అంటున్నా? ఇప్పుడిప్పుడు రాష్ట్రం పచ్చబడుతుంది, ఇప్పుడిప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడిప్పుడు రాష్ట్రం కొంత సానుకూలంగా ముందుకు పోతున్న టైంలో రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ దివాలా తీసింది, అప్పుల పాలైపోయింది, కథమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కథమైపోయినాం అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. తెలంగాణ దివాలా తీసినని ఓపెన్గా చెప్పిండు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది చేసి అదే ఫైనల్ అంతగా. కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించొద్దు, క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళని విచారణ చేస్తాడు, వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైల్లో పెడతాడు, వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన అబండాలు వేస్తాడు. ఇప్పుడు ఇదే. రెండోది, చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాలి. చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాలంటే కేసీఆర్ కేటీఆర్ అడ్డుపడతారు. వీళ్ళు అడ్డు తొలగించుకోవాలి, వీళ్ళ క్యారెక్టర్ దెబ్బతీయాలి. జనాలలో వీళ్ళ పైన అసలు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు నీచులు దుర్మార్గులు అని చెప్పి జనాలు అనుకోవాలి. అనుకునేటట్టు వీళ్ళంతా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ ఇదంతా. రేవంత్ రెడ్డి స్క్రిప్టు ప్రీ ప్లాన్డ్. కానీ ఇది కేసీఆర్ దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుండు. మామూలుగా తిప్పికొడతలేడు, భయంకరంగా తిప్పికొడుతుండు తెలుసా. ఎట్టి పరిస్థితులలో మీరు ఎన్ని చేసినా మేము ఊరుకోం. మొన్న మహాన్యూస్ పైన దాడి జరగడంలో వాస్తవానికి అది కేసీఆర్ తెలియదట. నేను కూడా కనుక్కున్నా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు. కేసీఆర్కి ఏం అవసరం, కేసీఆర్ తెలియదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమందికి కాలి మండిపోయి మొత్తం పగలగొట్టి వచ్చారు. తర్వాత కేసీఆర్కి చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసిరట, సార్ ఇట్లా తమ్ములు పెట్టిర్రు, గిట్ల చేస్తుర్రు, మన కేటీఆర్ పైన మీ పైన కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి అని తమ్లైన్లు పెట్టి అంత ఆగమాగం చేస్తుర్రు. నాట్ ఓన్లీ మహాన్యూస్, మీరు గుర్తుపెట్టుకోరు, నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ లీడర్ చెప్తున్న మాట ఇది. ఇప్పుడు మహాన్యూస్ పైన దాడి జరిగింది, రేపటి రోజు 2-3 ఛానళ్ళ పైన కూడా దాడులు జరగవచ్చు. అన్ని దాచిపెట్టుకోర్రి, జాగ్రత్త గుండురు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము దాడి చేయడానికి పోలేం, నిరసన వ్యక్తం చేయడానికి పోయినాం, మా దాడి వేరే ఉంటుంది అంటున్నారు. మా తెలంగాణ పైన కనుక తప్పుడు వార్తలు వేస్తే, మా తెలంగాణ పైన కుట్ర చేస్తే, మా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులపైన, మా తెలంగాణ నాయకుల పైన కనుక ఏపీ మీడియా కుట్రలు వన్నుతే తిప్పి కొడతాం, తరిమి కొడతాం, ఉరికిచ్చి కొడతామని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటే, బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ అది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇటు బీఆర్ఎస్ పార్టీ దెబ్బకి కొన్ని ఏపీ మీడియాలు కింద బౌన్సర్లను పెట్టుకురాట. 30,000 40,000 ఇచ్చి బౌన్సర్లను 2-3 బౌన్సర్లను పెట్టుకురాట. ఎవరైనా అనుమానం ఉంటే వాళ్ళని ఆపుర్రి, ఎవరైనా వస్తే కూడా అటు ఇటు నిఘా పెట్టుర్రి, ఏమైనా ఉంటే మాకు తక్కువ ఫోన్ చేయరి అని చెప్పి కింద బౌన్సర్లను పెట్టుకునే ప్రయత్నం చేసినట్టు. ఇది కూడా నడుస్తుంది చర్చ. ఎందుకు అట్లా? మరి ఎందుకు తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ ఎందుకు? తెలంగాణ పైన కుట్ర ఎందుకు? ఏమొస్తుంది కుట్ర చేస్తే? ఇప్పుడు ఇదే మొత్తం ఇదే. కేసీఆర్ను కేటీఆర్ను ఎట్లయినా నెగిటివ్ కోణంలో చిత్రీకరించాలి, వాళ్ళు అవినీతి చేశారని ప్రూవ్ చేయాలి. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. నేను సజెషన్ ఇస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సజెషన్ ఇస్తా. కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు, మీ వర్షన్ అదే కదా. కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ హీరోయిన్లను వాడుకున్నాడు, మీ వర్షన్ అదే. నేను పచ్చిగా మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మాట్లాడతా, మీకు అర్థమయ్యేటట్టే మాట్లాడతా. మీరు ఏమని అనుకోరు, నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఉన్నది చెప్తున్నా. కేటీఆర్ హీరోయిన్లను వాడుకున్నాడు అనేది వీళ్ళ వర్షన్. ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత కొంతమంది వాళ్ళు వీళ్ళు మీడియా వాళ్ళు, ఏపీ మీడియా వాళ్ళంతా పెడుతుంది ఇదే కదా. ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చిందా? పోనీ గజలకాంతమన్న మొన్న ఒక మాట చెప్పిండు, ఒక హీరోయిన్ నాకు ఫోన్ చేసి ఆమె బాధ చెప్పుకున్నది, కేటీఆర్ నన్ను అట్లా ఇబ్బంది పెట్టింది, ఇట్లా ఇబ్బంది పెట్టిందని నాకు చెప్పింది, కానీ నేను ఆమె పేరు నేను బయట చెప్పలేకపోతున్నా అన్నాడు. ఓ పని చేయి, ఆ హీరోయిన్ తోటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పి, వాళ్ళని కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టిన. నేనే ఇస్తున్న సజెషన్, కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బతీసేటట్టు మీరు చేయాలంటే కేటీఆర్ పైన ఒక హీరోయిన్ తోటి కంప్లైంట్ ఇప్పిరు. ఏ హీరోయిన్ అయితే కేటీఆర్ ఇబ్బంది పెట్టిండో ఆ హీరోయిన్ తోటి కంప్లైంట్ ఇప్పించే ప్రయత్నం చేయరు. ఈ సజెషన్ కూడా నేనే ఇస్తున్నా. నిజంగానే కేటీఆర్ ఎవరినైనా ఇబ్బంది పెడితే కంప్లైంట్ ఇప్పిరు పోలీస్ స్టేషన్లో. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైనా. ఇప్పుడు మొన్న మిస్ వరల్డ్లో మిస్ ఇండియా కాంపిటీషన్ జరిగింది. ఆ మిస్ వరల్డ్కి సంబంధించిన కాంపిటీషన్లో మిల్లా మ్యాగీ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఆమె నన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పెట్టిరు, నన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్లు
నేను ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు, బ్రిటన్ వచ్చినప్పుడు నేను హోటల్లో కలుద్దామని చెప్పి అన్నారు. మనం ఏకాంతంగా గడుపుదామని కూడా నాతో అన్నారు. నన్ను చీప్గా చూసిర్రు. అక్కడున్న రాజకీయ నాయకుల ముందు, వ్యాపారవేత్తల ముందు నేను ఎక్స్పోజింగ్ చేయాలన్నట, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలన్నట, నేను మేకప్ వేసుకొని తిరగాలన్నట. అది నాకు నచ్చలే. నా ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేక నేను అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయినా. ఇమీడియట్లీ నేను ఇంగ్లాండ్కి వచ్చేసిన అని చెప్పి మిల్లా మ్యాగీ అని ఒక అమ్మాయి చెప్పింది. కాంగ్రెస్ పైన ఆరోపణ చేసింది, భయంకరమైన ఆరోపణ. అక్కడికి పోయి మీడియాతోటి ఆమె మాట్లాడింది. ఓ పెద్ద చర్చ నడిచింది అప్పుడు. అంటే ఆఖరికి మిస్ వరల్డ్ పోటీలు పెడితే మిస్ వరల్డ్ పోటీలు ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్తో పాటు ఒక అమ్మాయి ఇబ్బంది పడి తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి. మన పరువు పోలే, మన తెలంగాణ పరువు తీయలే కాంగ్రెస్ అప్పుడు పరువు పోలేదు అంటున్నా. నేను ఆడికి పోతే నన్ను చీప్గా చూసిర్రు, నన్ను ఇబ్బంది పెట్టిరని చెప్పింది కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నన్ను చాలా టార్చర్ పెట్టిరని చెప్పింది మిల్లా మ్యాగీ. ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చింది. మరి అప్పుడు కేటీఆర్ పైన స్టేట్మెంట్ ఇచ్చిరా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ పైన స్టేట్మెంట్ ఇచ్చిరా? మరి ఒక అమ్మాయి కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిరని చెప్పింది కదా, అంత బహిరంగంగా ఆమె మాట్లాడింది కదా, ఆమె ఈ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. మరి ఒక్క అమ్మాయి అయినా కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టిండని బయటకు వచ్చిందా? ఒక్క అమ్మాయి అయినా కేటీఆర్ నన్ను టార్చర్ పెట్టిండు, కేటీఆర్ నన్ను వాడుకున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టిండు, ఒక్క అమ్మాయి అయినా బయటకు వచ్చిందా? మరి ఎందుకు రాలే? అంటే ఏంది ఇప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బతీసేటట్టు చేయాలి, కేటీఆర్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలి. ఇదేనా? ఇక నేను చెప్తున్నా కదా, భయంకరమైన కుట్ర నడుస్తుంది. తెలంగాణని వాళ్ళ అదుపులో తీసుకోవడానికి, వాళ్ళ చేతిలో తీసుకోవడానికి, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, మేము ఏం చేసినా నడవాలి, ఏది అమ్ముకున్నా నడవాలి, ఏది చేసినా నడవాలనేది వాళ్ళ ఒపీనియన్, రేవంత్ రెడ్డి ఒపీనియన్. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే యథావిధిగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి మంచిగా వాళ్ళు ఉండవచ్చు, పార్టీ గీటే నడుస్తుంది కథ. అదో కథ. అందుకే బండి సంజయ్ కూడా మొన్న మహాన్యూస్ పైన దాడి జరుగుతున్న వెంటనే ట్వీటు, ఇది చాలా బాధాకరం, ఇది కరెక్ట్ కాదు, మీడియా గొంతును అడ్డుకుంటారా, వాయిస్ని అడ్డుకుంటారా, జర్నలిస్టుల పైన దాడి జరగడం ఏందట. బండి సంజయ్ చిత్రగుప్త్ అని చెప్పి ఆయన అన్న పేరేదో ఉంది, గిరీష్ దారమోని, ఆ అన్నను పొట్టు కొట్టిర్రు. కొడితే మరి అప్పుడు పెట్టినవా? నీ పేరే వచ్చింది కదా సంజయ్ అన్న మరి అప్పుడు పెట్టకపోయినా నాకు సంబంధం లేదు, వాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, కానీ నేను ఖండిస్తున్నాను. అప్పుడు పెట్టలే ఎందుకు? ఆ అన్నను కొడితే పాపం ఆయన ఇబ్బంది పడ్డాడు, హాస్పిటల్ పడుకున్నాడు ఆ అన్న. మరి అప్పుడు ఎందుకో ఖండించలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అప్పుడు ఖండించలే. అంటే ఏపీ ఛానల్ తెలంగాణ కంటే ఎక్కువనా? తెలంగాణ బిడ్డల కంటే ఏపీ ఛానల్స్ ఎక్కువైపోయినాయా మీకు? డిప్యూటీ ముఖ్యమంత్రి పోయింది అక్కడికి. మరి ఇక్కడ గిరీష్ దారమోహన్కు ఇబ్బంది అయినప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా రాలే ఎందుకు? ఓ కార్పొరేటర్ రాలే ఎందుకు? ఎవరు మాట్లాడలేందుకు? మరి దీనిపైన చర్చ నడవాలి కదా అంటున్నా. కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టుర్రి, మాటలతోటి సమాధానం చెప్పుర్రి, వాళ్ళు ఏదన్నా ఉల్టా మాట్లాడితే మీరు పుల్టా మాట్లాడుర్రు అన్నాడట. ఇన్ని రోజులు ఊరుకున్నాం, ఇన్ని రోజులు సైలెన్స్ ఉన్నాం, దేనికన్నా రెడీ, దేనికన్నా తెగించుర్రి. వాళ్ళు ఏమైనా ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడితే, ఇష్టానుసారంగా మన పైన తమ్ములు పెడితే, ఇష్టానుసారంగా వాళ్ళు మన గురించి ఓవర్ యాక్షన్ చేస్తే, మీరు రాజ్యాంగబద్ధంగా ముందుకు పోండి, లీగల్గానే పోర్రి, మీరు ఎక్కడ కూడా దాడులు గీడులు చేయొద్దు, మీరు మీ మాటల స్టైల్లోనే మీరు సమాధానం చెప్పురని చెప్పిండట. వాళ్ళు ఏం చేసినా మీరు ప్రెస్ మీట్ పెట్టుర్రి, మాట్లాడుర్రి, ఆధారాలతోటి వాళ్ళ గుట్టు బయట పెట్టుర్రని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు. అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రతి కుట్రను కేసీఆర్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి మొత్తం ప్లాన్ ఇదే. చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తాడు, ఇక తెలంగాణకు వచ్చి మళ్ళీ ఆయన టీడీపీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మంచిగా కూటమిగా ఇటు బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ మళ్ళీ ఇక్కడ కలిసి ఇక్కడ పోటీ చేయవచ్చు, మళ్ళీ మేము ఇక్కడ కూటమి అధికారంలోకి రావచ్చు. ఒత్తుడితోటి కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఏపీ చేతిలోకి తెలంగాణ పోయినట్టే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి మళ్ళీ తెలంగాణ పోయినట్టే, కేసీఆర్ చేతిలోకి వెళ్ళి తెలంగాణ వెళ్ళిపోయినట్టే. అంటే తెలంగాణ కాదు, ఇక ఏపీ చేతిలో తెలంగాణకి వెళ్ళిపోతుంది ఇక. కాబట్టి కేసీఆర్ అడ్డుకుంటాడు ఇవన్నిటిని. ఇదో చర్చ కూడా నడుస్తుంది. నేనేమంటున్నా, తెలంగాణ ఏపీ అనేటటువంటి అంశాన్ని నేను విడగొట్టట్లే, ఏడ కూడా రెచ్చగొట్టేటట్టు నేను మాట్లాడతలేను. కానీ మా తెలంగాణ పైన ఎందుకు ఇంత కోపం? ఈ ఏపీ మీడియా ఉంటుందే తెలంగాణలో, హైదరాబాద్లోనే ఉంటుర్రు, హైదరాబాద్ నీళ్ళు తాగుతురు, హైదరాబాద్ అన్నం తింటుర్రు, హైదరాబాద్ గాలి పీల్చుకుంటుర్రు, హైదరాబాద్ నేలపైన ఉంటుర్రు. అంటే మన తెలంగాణ నేలపైన ఎందుకు మరి కుట్ర? దేనికి కుట్ర? మనం ఏపీ పోతాం, ఏపీలో బతుకుతాం, ఏపీ వాళ్ళు వచ్చి మన దగ్గర బతుకుతారు. ఎందుకు కుట్ర? ఎందుకు? అన్నదమ్ములు లెక్క కలిసి ఉండాలి, కానీ పంచాయతీలు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇది ఖచ్చితంగా చర్చించుకోవాల్సిందే, చర్చ పెట్టుకోవాల్సిందే. అడ్డుకోవడానికి కుట్ర నడుస్తుంది, కేసీఆర్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కేసీఆర్ స్ట్రాటజీస్ భయంకరంగా ఉన్నాయట, ఆ స్ట్రాటజీస్తో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇవన్నీ భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ చెప్పబోతున్న చర్చ ఉన్నది. త్వరలో కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.